ఈ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫీల్డ్ లో మీరిద్దరు కలిసి ఎలా ప్రయాణం చేశారన్నది కూడా ఒక వీడియో రూపంలో ఉంది. ముందు అది చూడండి. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లో తెచ్చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. మెరిసేటి మేఘా మేఘా కురిసేటి. గత 6 రోజుల నుంచి మా వాడి డైలాగ్ ఒకటే, ఏంటి? దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. కలర్ కలర్ వాట్ కలర్ డు యు వాంట్? పర్పుల్. పర్పుల్ అంటే రూమ్ లోనే పడదా. అరే నాకు ఎందుకో ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే భయం వేస్తుందిరా. ఎందుకన్నా నీ వచ్చాతే ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఆకులు కట్టుకొని తిరుగుతుంటారంట వాళ్ళు. అరే పదరా వెళ్దాం, ఫస్ట్ ఆకులు తినేద్దాం. అరే అరే కానీ ఐ వాంట్ టు సే సుధీర్ గారు చాలా చాలా మిస్ అవుతుంది సుధీర్ గారిని. ఆ టామ్ అండ్ జెర్రీ ఇక్కడ ఉంటే అబ్బో చూడడానికి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని నా పక్కన నిన్ను ఒక క్యారెక్టర్ చేయమంటే నువ్వు చేస్తావా? లేదు వీటితో చేయటం ఏంటి, నా కెరీర్ ఏదైనా పాడైపోద్దని ఆలోచిస్తావా? నేను చేస్తారా? నేనైతే ఆలోచిస్తాను. నా కెరీర్ చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఊరకనే వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అసలు మామూలు ఇది కాదు. ఈ వీడియోలో వచ్చిన ప్రతి విజువల్ కి సంబంధించి అది ఈ షూట్ అవని, జబర్దస్త్ అవని, ఈవెంట్ అవని, ఇప్పుడు ఆ కనపడిన విజువల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మన ఈటీవీలో 13, 14 ఈ రేటింగ్ నడిచిన రోజులు. ఎగ్జాక్ట్లీ. ఒక షో ఆ రేంజ్ లో చూడడం అనేది ఇంకా వేరే లెవెల్. అది మా అందరి కాంబినేషన్ కున్న ఆ వాల్యూ అన్నమాట. అది డీలో ఆ రోజులనైతే నేను నిజంగా చాలా 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 మిస్ అవుతూ ఉంటాను. నేను ఎప్పుడు డీ కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయినా నేను మళ్ళీ మన వాళ్ళకి చెప్పేది, ఒక్కసారి మళ్ళీ సుధీర్ బ్రదర్ని ఒకసారి టచ్ చేయండి. నేను సుధీర్ అన్నని ఎంత మిస్ అవుతున్నాను అన్నది ఒక విషయం అయితే, నాకు తెలిసి డీలో సుధీర్ అన్నని చాలా ఎంతమంది మిస్ అవుతున్నారంటే, నువ్వు డీకి వస్తే మాత్రం నువ్వు ఎన్ని సినిమాలైనా చెయ్యి, డీ నీ కోట, ఆ కోటలో నేను నీ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను తప్ప డీ అనే కింగ్డమ్ కి కింగ్ నువ్వే. సో నాకు కూడా అంటే అన్ని ప్రోగ్రామ్స్ లో కల్లా మిస్ అయ్యేది ఏంటి అని అంటే జబర్దస్త్. జబర్దస్త్ అన్న అట్లీస్ట్ మేము స్క్రిప్ట్ రాసుకొని పైకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో పంచులు ఆడవడం అదంతా. డి అంతా ఆర్గానిక్, ఇంకా ఇంప్రాంప్ట్ గా అక్కడికక్కడ జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది ఇందాక నాకు చెప్పాడు కదా డి నన్ను ఎంత మిస్ అవుతుందని. నేను డి నన్ను ఎంత మిస్ అవుతుంది దానికన్నా ఎక్కువ డి నేను మిస్ అవుతున్నా అనమాట. తర్వాత ఎక్కువ అవకాశాలు సినిమాల్లో రావడం కానీ ఇదంతా జరిగింది. దానికి రావడానికి కారణం కూడా డీలో జరిగే మేబీ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ కానీ లేకపోతే అన్ని కూడా. అండ్ అవన్నీ కూడా ఫస్ట్ నుంచి వాడే రాసేవాడు అనమాట. వచ్చాక వాడే రాసేవాడు, రాకముందు కూడా అటు స్క్రీన్ వెనకాల ఉన్నప్పుడు కూడా వాడే రాసేవాడు. నా తమ్ముడు ఆది, తమ్ముడు ఇటు రారా. I should definitely thank audience for giving us such అంటే ఇంత మంచి పొజిషన్, నేమ్ ఆర్ ఫేమ్ ఇదంతా వచ్చిందంటే డెఫినెట్లీ ఆడియన్సే కారణం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అమ్మా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్ వీడియో. సో ఇద్దరు ఇలాగే అంటే చెప్తారు కదా, సంగీతం గొప్ప సాహిత్యం గొప్ప అంటే రెండు కలిస్తేనే గొప్ప. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అది మా కోరిక మాత్రం కాదు, ప్రేక్షకుల కోరిక కూడా. రామప్రసాద్, అవుట్ ఆఫ్ ద బాక్స్ మాడతాను ఏమనుకోవద్దు. మీ ఇద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. మీరు ఆల్మోస్ట్ ఒక 3-4 years చేశారు కలిసి. కానీ నువ్వు నేను సీనిగాడు చేసిన కాంబినేషన్ 10 years కదా. నాకు సీనియర్ Exactly. గుర్తొచ్చాడు సీరియస్లీ. అలా మనం చేసింది 9.5. నేను ఇప్పుడు లెక్కేస్తున్నాం, మనం 9 years 8 months చేసాం నువ్వు నేను సీనిగాడు. యా క్లోజ్ టు 10 years. యా దాదా పైకి రా, నువ్వు ఇట్రా ఫస్ట్ రా. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. ఎందుకంటారా సుధీర్, మీకు తెలియపోవచ్చు, నువ్వు సీనిగాడు సడన్ గా ఒకసారి లేరనగానే అందరూ మోటివేట్ చేశారు. అరే నువ్వే రైటర్ రా, నువ్వు రాయడం వల్ల వాళ్ళు బాగా చేశారు, నువ్వు లేకుంటే నేను చేస్తాను అని చెప్పి లొకేషన్ కి వచ్చాను, స్కిట్ రాసుకున్నాను, సూపర్ రాసుకున్నాను. మేకప్ వేసుకుంటుంటే రూమ్ లో పక్క నువ్వు సీనియర్ లేరు తెలుసా. నేను నడుస్తున్నాను, ఆ పక్కన సీనియర్ లేడు. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు. ఆ రోజు సనిల్ రారా, అరే సన్నిగడు చెప్పుకొని ఏంట్రా ఇద్దరు లేకపోతే నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఎవరు ఏడుస్తుంది నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలియకుండా ఆ రోజు వాష్రూమ్ లోకి వెళ్ళడం, మొహం తుడుచుకోవడం, రెడ్గా అయిపోయి అసలు. సీరియస్లీ, ఎందుకంటే మనం జర్నీ చిన్న జర్నీ కాదురా, ఎవరికి ఏమైనా మనం తట్టుకోలేము. కలిసి ఉన్నప్పుడు ఇంట్లో కన్నా ఎక్కువ ఈడు నేను సినిగాడు. నమ్ముతారు ఏ ఏదో వేషాలు వేసినా. షూటింగ్ ఏమైనా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు, ఆ సీనియర్ ఇంట్లో పడిందంటే మేము వచ్చేసాను, నాకు పడిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 years ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి ఉంటారేమో మేడం. అలా మేము ముగ్గురం కలిసి ఉన్నాం. దరిద్రమైన ఫ్రెండ్షిప్ మీద మేడం, మనం తిట్టుకుంటాం మళ్ళీ వదిలి ఉండలేము. ఫ్రెండ్షిప్ అంటేనే అంతేరా, ఎన్ని ఉండాలి, లేకపోతే ఫ్రెండ్షిప్ ఎలా అయితే. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇంత ఎమోషన్ లో కూడా మనోడికి డైలాగ్ లేదా. శ్రీను మిస్ యూరా. మిస్ యూ రే సీనా, మిస్ యూ రానే చెప్పు. మిస్ యూ సీను. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్నా అన్నా ఇడు సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా.
ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదిరా. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. లెట్స్ బిగిన్. D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదిరా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే